హేబేలు యొక్క వ్యక్తిత్వం పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 4వ అధ్యాయం 4వ వచనము, అలాగే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనము. ఆదాము హవ్వల యొక్క రెండవ కుమారుడు హేబేలు. అతడు ఎదిగినప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నాడు. తరువాత అతడు దేవునికి అర్పణ తీసుకుని వచ్చాడు. దేవుడు అతని అర్పణ అంగీకరించాడు. దేవుడు అతని అర్పణ అంగీకరించుటకు కారణం ఏమిటంటే శ్రేష్టమైన అర్పణను అర్పించాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. హేబేలు దేవునికి అర్పణను తీసుకుని వచ్చినప్పుడు అతడు సామాన్యంగా తీసుకుని రాలేదు, కానీ శ్రేష్టమైన అర్పణ తీసుకుని వచ్చాడు. దేవునికి ఇచ్చేది ఘనమైనదిగా ఉండాలి. ఇశ్రాయేలీయులు అపవిత్రమైన వాటిని అర్పించినప్పుడు దేవుడు వారిని ప్రశ్నించాడు. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు. మనం దేవునికి ఇచ్చేది ఏదైనా సరే ఘనముగా ఉండాలి. విశ్వాసంతో హేబేలు అర్పించాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. హేబేలు శ్రేష్టమైన అర్పణ తీసుకుని వచ్చుటకు గల కారణం అతనిలో ఉన్న విశ్వాసం. విశ్వాసం అనేది క్రీస్తును గూర్చిన మాటను వినుట ద్వారా మనకు కలుగుతుంది. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. హేబేలు తన తల్లిదండ్రుల దగ్గర నుండి దేవుని గూర్చి విని ఉంటాడు. ఆ మాటలు అతనిలో విశ్వాసమును పుట్టించుంటాయి. విశ్వాసపు హృదయంతో అర్పించే అర్పణలు దేవుడు అంగీకరిస్తాడు. నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. హేబేలు యొక్క అర్పణను గూర్చి దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. ఒక వ్యక్తి విశ్వాసం ద్వారా మాత్రమే నీతిమంతుడిగా తీర్చబడగలడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ముగింపులో ప్రేమైనటువంటి వారలారా, హేబేలులో ఉన్నటువంటి మంచి సుగుణాలు మనకు మాదిరి. నీవు ఇంకా అవిశ్వాసిగా ఉన్నట్లయితే యేసయ్యనందు విశ్వాసం ఉంచు. ఫలితముగా నీవు నీతిమంతుడుగా తీర్చబడతావు. అంతేకాకుండా నీవు విశ్వాసిగా ఉన్నట్లయితే శ్రేష్టమైన వాటిని దేవునికి ఇచ్చి దేవుని మహిమపరచవచ్చు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెన్.